పెదశంకరంపేట అభివృద్ధి కోసం సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పటోల సంజీవ్ రెడ్డి తెలిపారు. సర్పంచ్గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆసూరి చంద్రమురళికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి అని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత 15 ఏళ్లుగా పెదశంకరంపేట గ్రామ పంచాయతీలో ఫేక్ రసీదు పుస్తకాలు తయారు చేసి బిల్లులు నమోదు చేసి ప్రభుత్వ ఖజానాకు భారీ గంటి కొట్టారని ఆరోపించారు. ఇక అవినీతి రహిత పాలన కోసం తానే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. ముగ్గురు అభ్యర్థులు అయినా కూడా నా తరఫున నేను పంతులు గారికి, మిసెస్ కి చంద్ర గారికి నేను మద్దతు పలుకుతా ఉన్నా. ఎందుకంటే ఆయన ఆ పార్టీని కాదనుకొని మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీలో మొత్తమే జాయిన్ కావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఏం జరిగింది. శంకరంపేట టౌన్లో కానీ, తర్వాత మన శంకరంపేట మండలంలో కానీ వాటన్నిటినీ నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా అన్నిటిని ఎదుర్కొంటూ ఈరోజు మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యే వరకు కేవలం స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళే పరిపాలించడం జరిగింది, టౌన్ని కానీ దాన్ని కానీ. కాకపోతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఒక ప్రజాప్రతినిధులు అనేటోళ్ళు వస్తే ఖచ్చితంగా మనం ఇంకా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతామని భావిస్తూ ఉన్నాను. నారాయణఖేడ్ టౌన్ తర్వాత శంకరంపేట అతిపెద్ద గ్రామ పంచాయతీ ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంలో. కాబట్టి దీన్ని నారాయణఖేడ్ ఎట్లయితే సుందరంగా తీర్చిదిద్దుతా ఉన్నామో దీన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ అన్ని మేము తయారు చేసుకొని పెట్టుకున్నాము. అది మురళీ పంతులు గారితో, తర్వాత వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులతోనే అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. స్థానిక సంస్థల ప్రతినిధులు లేకపోతే కూడాను నాతోనే ఎమ్మెల్యేగా, తర్వాత అధికారుల సహకారంతోనే ఎన్ని పనులు, ఎన్ని సమస్యలు ఉండాలో అన్ని సమస్యలు కూడా ఇక్కడ తీర్చడానికి ప్రయత్నం కూడా చేయడం జరిగిందని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. సీసీ రోడ్స్ కానీ, తర్వాత డ్రైన్స్ కానీ, ఇంకా ఇతరత్ర అన్ని విధాలు కూడా ప్రజా సమస్య, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ తీర్చడానికి ప్రయత్నించినాం. ఇంకా కూడా ఇప్పుడు మనకి ఎందుకంటే బడ్జెట్ కొరత వలన అన్నీ మనం అనుకునేవన్నీ సాధించలేకపోయినాం. ముఖ్యంగా విద్యుత్ గురించి కూడా నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను. స్పెషల్ ఫండ్స్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే ఫండ్స్ కాకుండా 65 లక్షల రూపాయలు కేవలం శంకరంపేట మండలానికే కూడా శాంక్షన్ చేసుకొని రావడం జరిగిందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను. తర్వాత మనకు ఇరిగేషన్ బంగ్లా ఉంది. ఇరిగేషన్ బంగ్లా గురించి కూడా 2 కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టినాము. అది కూడా జీవో స్టేజ్లో ఉంది. బడ్జెట్ కొరత వలన కొంచెం ఆగిపోయింది. దాన్ని ఖచ్చితంగా చేసి హైవే పైన మంచి ఇన్స్పెక్షన్ బంగ్లాను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. టికెట్ మొత్తం రిసిప్ట్స్ అక్కడ చూస్తే పైసలు జమ అయినాయని అనుకుంటే అకౌంట్స్కి పైసలు జమ కాలేదు. కానీ వీళ్ళ దగ్గరనేమో ప్రజల దగ్గర రిసిప్ట్ చూపిస్తూ ఉన్నారు, సార్ మేము కట్టినామని చెప్పేసి. అవన్నీ అక్కడ డిపాజిట్ కాలేదు. మరి ఆ రిసిప్ట్స్ నంబర్స్ కూడా అక్కడ ఎక్కడ కూడా రికార్డులో లేవు. అంటే డూప్లికేట్ రిసిప్ట్ బుక్స్ తయారైనాయని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. గతంలో జాయింట్ కలెక్టర్ మీకు తెలుసు వెంకటేశ్వర్లు గారు వచ్చి మొత్తం ఎంక్వైరీ కూడా చేసిపోయారు. తర్వాత ఆయన మధ్యలో ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అయితే మేము ఇద్దరం ఏమనుకున్నామని చెప్పేసి అంటే ఇప్పుడు మాకు మీ సర్పంచ్ గెలిపించి వార్డు మెంబర్లు అందరూ గెలిపించిన తర్వాత స్థానిక సంస్థల శంకరంపేట టౌన్లో అవినీతి రహిత పరిపాలన, ముఖ్యంగా మెయిన్ మోటో అవినీతి రహిత పరిపాలననే నిర్వహించాలని చెప్పేసి ఎవ్వరికి, సామాన్య మానవునికి కూడా, సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము చర్యలు చేపట్టబోతా ఉన్నాము. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టు తాగునీటి సమస్య, మురుగు కాలువలు, సీసీ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతా ఉన్నాం. హెల్త్ వైజ్ కూడా మీకు చెప్పినా. ఇంకా కొన్ని కుల సంఘాలకు నేను తిరిగినప్పుడు ఏం చెప్పినప్పుడు కిషారెడ్డి గారి హయాంలో కొన్ని కుల సంఘాలు కంప్లీట్ చేయడం జరిగింది భవనాలు. ఇప్పుడు కూడా మిగిలినవి గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నట్లున్నాయి, వాళ్ళు శాంక్షన్ చేసిండ్రు కుల సంఘాల భవనాలు. వాటన్నిటిని కూడా మేము కంప్లీట్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. ఇది రంగరాజ్ సంఘం, వడ్డెర సంఘం, మంగళి సంఘం, కుమ్మరి సంఘం, ముదిరాజ్ వీధి గల్లి, రమేష్ గల్లి అంటే ముదిరాజ్ కింది గల్లి, ముదిరాజ్ కింది గల్లి, కనకరాజ్ ప్లేస్, బుగుడాల సంఘం, మున్నూరు కాపు, తర్వాత ముదిరాజ్ సంఘం, మత్స్యకార సంఘం, నీలకంఠి సంఘం, నీలి సంఘం, పద్మశాలి సంఘం, ఎస్సీ మాల సంఘం, తిరుమలాపూర్ ఎస్సీ మాల సంఘం, బ్రాహ్మణ సంఘం, విఠలేశ్వర మందిర్. దాంట్లో తర్వాత కొన్ని ఇంకా స్కూల్ వర్క్స్ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి.
జూనియర్ కాలేజీలో పోతే సైన్స్ ల్యాబ్స్ లేవని కూడా చెప్తే వాటికి కూడా కలెక్టర్ దగ్గర ఫండ్స్ పెట్టడం డిఎంఎఫ్టీలో పెట్టడం జరిగింది. మీరందరికీ తెలుసు పాఠశాలలో అమాదర్శ పాఠశాలల కింద అందరికీ మౌలిక సదుపాయాలు టాయిలెట్స్ కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, కాంపౌండ్స్ ఇవన్నీ కూడా తరగతి గదుల రిపేర్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఫస్ట్ డేనే యూనిఫామ్స్, బుక్స్, నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. మెస్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది మా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా. ముఖ్యంగా అందరూ సహకరిస్తే శంకరంపేట టౌన్ని నారాయణఖేడ్ తర్వాత మరొక అన్ని అంగుల్లో కూడా తీర్చిదిద్దుతామని చెప్పేసి ఈ శంకరంపేట ప్రజలకు అందరికీ మేము హామీ ఇస్తా ఉన్నాం. తర్వాత ఇంకోటి, గతంలో 10 గుంటల భూమి కూడా అంబేద్కర్ భవనం గురించి అలాట్మెంట్ చేయడం జరిగింది. దాన్ని మా హయాంలో ఖచ్చితంగా మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీకు అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఇంకా కూడా ఇప్పుడు కూడా ఈ లోకల్ బాడీస్లో ఒక్కొక్క నియోజకవర్గంకి వెళ్ళి ఒక్కొక్క సర్పంచ్కి 2, 3 అని చెప్పేసి కొన్ని చోట్ల చాలా యునానిమస్ అయినాయి. మిగతా కూడా శంకరంపేట మండలంలో కూడా 5 యునానిమస్ అయినాయి. వేరే దగ్గర ముగ్గురు కూడా కాంపిటీషన్లో ఉన్నారు. కొన్ని చోట్ల ఈరోజు రేపు విడ్రా చేసుకోవచ్చు. అంటే ఈ సముద్రంలో ఎట్లా అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నది. వాళ్ళలాగా మోనోపలి పెద్దలు చెప్పిందే, పెద్ద లీడర్ చెప్పిందే అందరు ఫాలో కావాలని లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉన్నది, అవకాశం కలిగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందరికి కూడా హక్కులు ఉన్నాయి. అందరు కూడా ప్రజాస్వామ్యంలో ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు. కాబట్టి సామరస్యంగా అన్ని ఇక్కడ కూడా అందుకనే మల్టిపుల్ కాంటెస్ట్ అంటే త్రిముఖ పోటీ ఉండొచ్చు. కాకపోతే దాంట్లో కూడా మనం ఖచ్చితంగా గట్టెక్కుతాం. చెప్పినాం మేము ఒకసారి మురళీ పంతులు గారిని పార్టీలో జాయిన్ చేసుకోకముందే చెప్పినాం, కాంగ్రెస్ పార్టీకి బలోపేతం అవుతుందా కాదా అని అందరి కార్యకర్తల ఒపీనియన్ తీసుకుంటే ప్రతి ఒక్క మెజార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు మురళీ పంతులు గారిని పార్టీలో కలుపుకుంటే లేదు సార్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అన్న తర్వాతనే మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలుపుకోవడం జరిగింది. బలపడింది కూడా. సరే ఇవి డిఫరెన్సెస్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో ఉంటే మళ్ళీ పోతాయి. ఖచ్చితంగా నేను ప్రజలకందరికీ కోరుకునేది ఏంటంటే ఏది ఉన్నా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, గతంలో ఏం జరిగిందో గతం నేను లేకుంటే ఇప్పుడు నేను ఎప్పుడు కంట్రోల్లో చేస్తూ ఉంటాను. మనం ఎప్పుడు ప్రజా సేవ గురించి బీదోళ్లకు బెనిఫిట్ అయ్యే విధంగా ఫస్ట్ ప్రయారిటీ పూరెస్ట్ అమాంగ్ ద పూర్. అందరికంటే అతి బీద వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత ప్రజలకు, తర్వాత విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, తర్వాత బిజినెస్ పీపుల్కు, వ్యాపారస్తులకు, వీళ్ళందరికీ కూడా ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని అన్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా మేము సమకూర్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి దానికి మీ ప్రజలందరూ మురళీ పంతులు గారికి ఉంగరం గుర్తు కొట్టేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా గెలిపించాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో ముందుంటాం. చెప్పినట్టు మీకు నిజంగా కూడా కంకణం కట్టుకొని అవినీతి రహిత పరిపాలన ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి దానికి మీ ప్రజల సహకారం అవసరం, మీ పత్రికా విలేకరుల సహకారం కూడా చాలా అవసరం. దాన్ని మేము ఒక యాక్షన్ ప్లాన్, ఇది లోకల్ బాడీస్ అయిపోగానే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. తయారు చేసి యాక్షన్ ప్లాన్ కూడా మీ అందరి సమ్మతంతో వార్డ్ మెంబర్సు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా సురేష్ కుమార్ షెట్కర్ గారు ఎంపీ గారు వాళ్ళు వచ్చిన తర్వాత వారి ఫండ్స్ కూడా ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ మేము ఉపయోగించుకుంటాం. తర్వాత అందరి సమక్షంలో యాక్షన్ ప్లాన్ని పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించి దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చూస్తామని చెప్పేసి మీకు అందరికీ హామీ ఇస్తూ ముగిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా 100% సక్సెస్ లేదు. దానికి ప్రతి గల్లీలో కూడా మేము ఇప్పుడు నా ఫండ్లో నుంచి కొన్ని బోర్స్ కూడా వేయడం జరిగింది. SDF ఫండ్స్లో తాగునీటి సమస్యను కూడా టు సమ్ ఎక్స్టెంట్ కొంచెం తీర్చడం జరిగింది. ఇంకా ముందు కూడా ఏమన్నా సమస్యలు ఉంటే ఖచ్చితంగా తీరుద్దామని చెప్పేసి. తర్వాత ఎడ్యుకేషన్ వైజ్ మీకు అందరికీ తెలుసు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రజాపాలన అనే కార్యక్రమం పెట్టి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీల స్కీమ్లో ఇంచుమించు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 2-3 మిగిలిపోయిన హామీలను కూడా బడ్జెట్ సమకూర్చుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, తర్వాత 200 యూనిట్ల లోపల ఎవరైతే విద్యుత్ వాడుకుంటారో వారికి అందరికీ ఫ్రీగా కరెంట్ ఇవ్వడం జరిగింది. 500కి సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. తర్వాత రేషన్ కార్డు, గత 10 సంవత్సరాలు రేషన్ కార్డు లేవు,
ఈరోజు 10 సంవత్సరాల నుండి లేని రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చి వాటికి సన్నబియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతు రుణమాఫీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రైతు భరోసా కూడా 2 విడతలు వేసుకోవడం జరిగింది. తర్వాత సన్న వడ్లకి బోనస్ కూడా 500 రూపాయలు క్వింటాల్కి బోనస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మిల్లు యజమానులపై కూడా స్ట్రిక్ట్ చేసి రైతులకు అనుకూలంగా ఉండే విధంగా, రైతులకు లాభం అయ్యే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఇవన్నీ స్కీమ్లు పోతూ ఇంకా ఇక్కడ శంకరంపేటలో ఎన్ని ఇళ్ళు ఇచ్చినాం? శంకరంపేటలో ఇండ్లు మొత్తం శంకరంపేట 125 ఇందిరమ్మ ఇండ్లు కేవలం శంకరంపేటకు మనము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు, కంప్లీషన్ స్టేజ్ కూడా వచ్చినాయి. ఇంకా కూడా అవసరం పడితే ఇంకా కూడా చాలామంది కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి అందరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టౌన్ డెవలప్మెంట్ గురించి పంతులతో డిస్కస్ చేయడం జరిగింది మొన్ననే. ఫస్ట్ ఈ శంకరంపేటలో డ్రైన్స్ది చాలా ప్రాబ్లం ఉంది. నేను కూడా అన్ని గల్లీలలో గతంలో తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరూ డ్రైన్ అని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మొన్న వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చినప్పుడు కూడా ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేసిండ్రు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ఈ మురుగు కాలువలే డ్రైన్సే కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీకు అందరికీ అది యాక్షన్ ప్లాన్లో పెట్టుకున్నాం. దాని తర్వాత సీసీ రోడ్లు, దాని తర్వాత విద్యుత్ సమస్యలు, దాని తర్వాత తాగునీటి సమస్యలు. ముఖ్యంగా ఆరోగ్యం గురించి అయితే నేను గౌరవ దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రి గారితో ఆల్రెడీ అది కూడా పెండింగ్లో ఉంది. మనకు 30 పడకల ఆసుపత్రి శంకరంపేట టౌన్లో మనం వేపిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అది త్వరలో కంప్లీట్ అవుతుందని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను. చాలా పంతులు గారు ఇక్కడ రాకముందు కూడా, నేను పార్టీలో జాయిన్ కాకముందు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది చెప్పవలసిన అవసరం. కొంతమంది ప్రతిపక్షాలు వాళ్ళ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే మేమిద్దరం కొల్లుడు అయిపోయినామని చెప్పేసి ఏదో చెప్తా ఉన్నారు. అప్పుడు నేను నిజంగా ఎక్కడ చెప్పినా మోడల్ స్కూల్ కానీ ఇతర ప్రభుత్వ స్థలాలు ఎవరు ఆక్రమించుకున్నా కూడా ఇవ్వవలసిందే అని చెప్పిన. దానికి పంతులు గారు కూడా ఒప్పుకొని అప్పుడే నేను పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నా. తర్వాత ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనాయో అవన్నీ కూడా ఒకవేళ తప్పి ఆయన సర్వే నెంబర్లకు వస్తే అవన్నీ కూడా మేము ప్రభుత్వానికి వదిలిపెట్టడానికి రెడీ ఉన్నారని చెప్పేసి. ఇంకేమన్నా కూడా ప్రభుత్వ స్థలాల డిస్ప్యూట్ ఉంటే కూడా కండిషన్ పెట్టిన అది చెప్పడం జరిగింది, చేస్తాం. తర్వాత ఇంకోటి, చాలామంది ప్రతిపక్షాలు కొన్ని ప్రజలకు తప్పుడు సమాచారం అంటే తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సర్వే నెంబర్ 271లో గతంలో 217కి టౌన్ కానుకొని ఉన్నది. అవన్నీ అప్పటి మరి పట్టాలు ఇచ్చిందా మరి తెలియదు. అవన్నీ లాజిస్టిక్ గురించి ప్రభుత్వం టేకప్ చేస్తుందని చెప్పేసి గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. దానికి రైతులు కూడా చాలామంది అభ్యంతరం తెలిపినారు వద్దు అని చెప్పేసి. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తా ఉన్నారంటే, అప్పుడు మురళీ పంతులు గారు అప్పుడు టీఆర్ఎస్లో ఉండ్రి కాబట్టి అప్పటి శాసనసభ్యులు చెప్పినట్టు అప్పుడు సంతకం పెట్టింటాడు. దాన్ని వాళ్ళు ప్రచారానికి ఉపయోగించుకొని మురళీ పంతుల మీద బురద జల్లే కార్యక్రమం చేపడతారు. అట్లాంటిది ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా, ఇది ఒకటే కాదు, ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా ప్రజలు ఎవరైనా నివాసం ఉంటే దాన్ని డిస్టర్బ్ చేసే ఉద్దేశం మాకు ఎలాంటిది లేదు. వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు టౌన్లో చాలా గూడెంలో కూడా చాలా మందికి ఇండ్ల స్థలాలు లేవు. అట్లాంటిది ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా ఆక్రమణకు గురైతే వాటిని తీసుకొని, లేదంటే ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే వాటిని చూసి ఎవరికి అభ్యంతరం లేని వితౌట్ ఎంక్రోచ్మెంట్ ఉన్న స్థలాలనే గుర్తించి వాటిని ప్లాటింగ్ చేసి వాళ్ళందరికీ ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం. మళ్ళీ 217లో మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని డిస్టర్బ్ చేయం. రైతులు ఎవరైతే వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉంటారో వ్యవసాయం చేసుకొని బతకని. తర్వాత కొంతమంది అప్పటి రియల్టర్లు దాన్ని బూచిగా చూసి ఏదో వ్యాపారం చేసుకుందామని అనుకున్నారు. మీకైతే అందరికీ తెలుసు, గత గ్రామ పంచాయత్ వ్యవస్థ ఉన్నప్పుడు గతంలో రాణి శంకరమ్మ భూముల కిందికి వస్తుందని చెప్పేసి 4 ఎకరాలు దాన్ని కూడా కబ్జా పెట్టిండ్రు. ఇది ఇన్స్పెక్షన్ బంగ్లాని, ఇరిగేషన్ బంగ్లాని. అప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పటి కలెక్టర్ వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఇరిగేషన్ అధికారులు వస్తే కూడా అప్పటి టీఆర్ఎస్ నాయకులు, అప్పుడు అధికారంలో ఉన్న నాయకులు మరి మీరు ఎవరు పోవద్దు అని చెప్పేసి వారికి బెదిరియడం జరిగింది. అంటే ప్రజల ఆస్తి కాపాడవలసిన నాయకులే దాన్ని ప్లాటింగ్ చేసి అమ్ముకునడానికి ప్రయత్నం చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజు మళ్ళీ దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఈరోజు సంజీవ్ రెడ్డి మురళీ పంతులతో 3 కోట్ల రూపాయలు తీసుకొని కుమ్మక్క అయిపోయిందని చెప్తా ఉన్నారు. నేను ఇది ఇక్కడ కాదు, మా నాన్న కిష్టారెడ్డి గారు రాజకీయంలోకి వచ్చినప్పటి నుండి నేను ఇప్పటి వరకు ఎక్కడ నా మీద ఒక అలిగేషన్ ప్రూవ్ చేస్తే
నేను రాజీనామా చేసి రాజకీయం తప్పుకోవడం సిద్ధంగా ఉన్నా. ఏదో బురద జల్లి ఇట్లా ఇచ్చి వేసేసి బట్టగాల్చి మీదేస్తే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నేను అనుకుంటే ఎన్ని కోట్లు సంపాదించుకుంటుంటే, కానీ ఆయనలాగా రియల్ ఎస్టేట్ మాకు లేదు. కొన్ని విజన్స్ పెట్టుకున్న నారాయణఖేడ్ నియోజకవర్గం అన్ని విధాల కొత్తవి తీసుకొని రావడం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మనకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. మొన్ననే జైరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకొని పోయి సింగూరుకి ఇప్పుడు డ్యామేజ్ అయింది, నీళ్ళు వదిలిపెడతారంటే చాలా మనకు నష్టం, వ్యవసాయానికి కానీ తర్వాత తాగునీటికి కానీ. మెయిన్ ప్రాజెక్టు దానికి 120 కోట్లతోని ప్రతిపాదనలు తయారు చేయించడం. సింగూరుకి ప్యారలల్గా ఎక్కడైనా అందోల్ నారాయణఖేడ్ నియోజకవర్గ మధ్యన ఒక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.